కాదు. కేరళాన్ని గుర్తు చేసేలా పచ్చపచ్చని చెట్లతో కలకలలాడే కోనసీమ. ఇదిగో ఇదే సమనస గ్రామం. ఈ కొబ్బరి తోటలో సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ఓ కార్యక్రమం జరుగుతోంది. గోమయం సేకరణ దగ్గర నుంచి పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి. మహిళలంతా ఇష్టపడ్డ ఆవు పేడ కుప్పని తయారు చేశారు. ఉండలు చుట్టారు. టపటప తోటలోని కొబ్బరి చెట్లకి పిడకలు వేశారు. ఇదేం పిడకలో అందరికీ తెలుసు. గోగు పిడకలు ఓ కుటీర పరిశ్రమలాగా ఎలా తయారవుతున్నాయో చూడండి. గ్రామమంతా ఒకే మాట, ఒకే బాట. అందుకే ఊరంతా కలిసి ఒకే భోగి పిడకల దండలు తయారు చేయాలని సంకల్పించారు. దాదాపు గత నెల రోజులుగా పెద్దలు పిల్లలు అందరూ కలిసి భోగి పిడకలు తయారు చేయడంలో తలమునకలయ్యారు. దాదాపు కిలోమీటర్ పొడవును ఉండే పిడకల దండలు తయారు చేస్తున్నారు. భోగి రోజు భోగి మంటలో ఈ పిడకల దండలు వేస్తారు. భోగి పిడకలు అన్నది మొత్తం పిల్లలు పెద్దోళ్ళు అందరూ మర్చిపోయి ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు ఉండిపోయి ఎవరు కూడా ఈ పట్టించుకోవట్లేదు. సంక్రాంతి పండుగ అంటేనే భోగి పిడకలు పెట్టండి. ఒక సంవత్సరం నుంచి ఇది చేద్దామని అన్నట్టు ఇది ఒక 15 రోజులుగా ముందు నుంచి నేను మొదలు పెడితే దండ చేయగలిగింది. ఫ్లిప్కార్ట్లో కూడా ఎక్కడానికి ట్రై చేస్తానండి. చీడపీడలు నులి పురుగులు గాల్లో అధికంగా ఉంటాయి. ఆ వాతావరణం నుంచి కాపాడుకునేందుకు భోగి మంట దోహదపడుతోంది. ఈ పిడికల భోగి దండ పొగ నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ గాల్లోని పురుగులను నివారించి స్వచ్ఛమైన గాలి వాతావరణంగా మార్చేందుకు దోహదపడుతుంది. పండుగని చాలా మంది మర్చిపోతున్నారు, బయటకు వెళ్ళిపోయి. కానీ మేము ఈ సంక్రాంతిని బాగా జరుపుకోవాలని ఒక నెల రోజుల నుంచి కృషి చేసి భోగి పడకలు వేయించి 1 కిలోమీటర్ దండ చేయాలని పిల్లలందరూ కోరారు. అందుకు మాలేరుగా సంప్రదించింది. అందరి చేత వేయించారు. ఈ సాంప్రదాయాన్ని అందరూ మర్చిపోతున్నారు. గోపదండ ద్వారా అందరికీ సాంప్రదాయం గుర్తు చేయాలని ఉద్దేశంతో 1 కిలోమీటర్ దండ వేయడం చేశారు. మన సంప్రదాయాలను మర్చిపోకూడదని, భావి తరాలు ఆచరించాలని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఉప్పలగుప్పం మండలం సమనస గ్రామస్తులు రికార్డ్ స్థాయిలో కిలోమీటర్ పొడవైన ఈ భోగి పిడకల దండను తయారు చేస్తున్నారు. తమ అభిమాన టీవీ ఛానల్ QTN న్యూస్ లోగోను పిడకలతో ఎలా చేశారో చూడండి. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భోగిమంట ప్రాశస్త్యం, భోగి పిడుకుల సంప్రదాయాలను భావి తరాలకు అందించాలని తెలియజేస్తూ ఒక్కో రికార్డులో స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఈ గ్రామస్తులకి విజయోస్తు అందామా? కనుమరుగవుతున్న మన సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పేందుకు గ్రామస్తులంతా తయారు. హిందూ ధర్మం ప్రకారం సంక్రాంతి భోగి పండుగ విశేషాలు చాటి చెప్పేందుకు 2 కిలోమీటర్ల మేర భోగిదండం తయారు చేసి చర్చ చేస్తున్నారు ఈ గ్రామస్తులంతా. ఏమైనా పర్సన్ వెంకటేశ్వర సురేష్ స్టూడియో కోనసీమ.